నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనుజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తుల స్వహస్తాలతో మహాశివునికి ప్రత్యేక అభిషేకాలు ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు దంపతులకు వస్త్రాలు కూడా ఇస్తున్నామని వెల్లడించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఒంగోలు నగరంలోని సంతపేట షిరిడి సాయిబాబా మందిరం నందు మహాశివరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి బ్రహ్మత్వంలో విశేష అభిషేకాలు, రుద్రయాగం మరియు చండీయాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మరియు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి దంపతులు మరియు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి స్వహస్తాలతో కాశీ విశ్వేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి వారికి స్వామివారి శేషవస్త్రాన్ని అందజేసి ఆశీర్వచనాలు తెలిపారు. రావాలమ్మా నడవన్నమ్మా రావాలమ్మా బకెట్ ఇచ్చేదా రండమ్మా सहस्राक्षाय मेढजे अधो ये अस्य सत्वानोऽहं तेभ्यो करन् नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः
రుద్రయాగాలు చంద్రయాగాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇవాళ 3వ రోజు, రేపు సంపూర్ణంగా పూర్ణాహుతి కళ్యాణోత్సవం జరుగుతుంది. రేపు విశేషంగా 3 రోజులుగా స్వామివారికి పని జరుగుతూ ఉన్నాయి. ఇవాళ సాయంకాలం రాత్రి 12 గంటలకు లింగోద్భగాలలో మహారుద్రాభిషేకం జరుగుతుంది. సమస్త ప్రజలు కూడా ఈ విశేషమైన కార్యక్రమంలో భాగవలసిందిగా కోరుతున్నాం.
राजत्रेर्नस्तमानो अन्यन्ते अस्पन्दे भवन्तु सेनाः परिणोरत्वस्य हेतुर्गणपतिर्देवस्तु दुर्बुद्धायो नमस्तेना भगवद्भ्यस्तनुष्णुमेकस्तोकायतनया विक्रीडया शुभना भवा मुद्यन्मे भाहे निधनपतये नमः ओम निधनपदान्तिकाय नमः ओम ऊर्ध्वाय नमः ओम ऊर्ध्वलिंगाय नमः ओम हिरण्याय नमः ओम हिरण्यलिंगाय नमः ओम सुवर्णाय नमः ओम सुवर्णलिंगाय नमः ओम दिव्याय नमः ओम दिव्यलिंगाय नमः మొత్తం వేసే ఎందుకు అందరూ వేయకల నాన్నగారు వేసేటారు ఓం భవాయ నమః ఉగ్రాయ దేవాయ మహాభావం వేస్తున్నామండి ఉగ్రాయ దేవాయ మహాభావం మహతో దేవాయ నమః అమ్మ మీరు కూడా జేఈఈ మెయిన్స్ పేపర్ 2 ఫలితాలలో తమ విద్యార్థులు 99.59% సాధించి ప్రకాశం జిల్లాలో నెంబర్ 1 స్థానంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలు నిలిచాయని సంస్థ చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు. ఒంగోలు నగరంలోని మంగమూరు డొంకలో గల సరస్వతి విద్యా సంస్థల నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ మొదటి పరీక్ష ఫలితాలలో సరస్వతి విద్యా సంస్థలు ముందున్నాయని, అదేవిధంగా పేపర్ 2లో కూడా నెంబర్ 1 అని మరోమారు నిరూపించారని అన్నారు. కె గోపీచంద్ 99.59%, సాయి కిరణ్ 99.2%, సాకేత్ సాయిరామ్ 99.16%, ఎం ఇంద్రసేనారెడ్డి 98.7%, ఆర్ చంద్రనిహారిక 98.31%, ఎంసెట్ సబ్జెక్ట్స్ లో 99.83%, 99.60%, వారితో పాటు మరో 120 మందికి 70% పైగా సాధించారని ఆయన తెలిపారు. మా డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి, ఏ గంగాశంకర్ రెడ్డి, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీస్, సిఇఓ సురేష్ సహకారంతో ఈ విజయాలు సాధించడం జరిగిందని ఆయన తెలియజేశారు. విజయాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. తినోరా చేరి అందరికీ నమస్కారం. నా పేరు ఏవి రమణారెడ్డి, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ సార్ని. ఈరోజు 2023-24 విద్యా సంవత్సరం జేఈఈ మెయిన్స్ పేపర్ 2 ఫలితాలు విడుదలైనాయి. ఈ ఫలితాల్లో సరస్వతి జూనియర్ కాలేజీ విద్యార్థులు మునుపెన్నడూ ప్రకాశం జిల్లాలోని అంత ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. మరి ఈ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, పాత్రికేయ మిత్రులకి ముందుగా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఈ ఫలితాల్లో కె గోపీచంద్ 99.59% సాధించి జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే కె సాయి కిరణ్ 99.20% తోటి మరి జిల్లా థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది.
అట్లానే కేఎస్ సాకేత్ సాయిరామ్ 99.14 తోటి జిల్లా 4th ర్యాంకు, ఎన్ ఇంద్రసేనారెడ్డి 98.70%, ఆర్ చంద్రహారిక 98.31% సాధించగా మరి అత్యధిక మంది విద్యార్థులు 90% పైన మరి మార్కులు సాధించడం జరిగింది. మరి 90% పైన 13 మంది విద్యార్థులు, 80% పైన 45 మంది విద్యార్థులు, 70% పైన 120 మెంబర్స్ మరి పర్సెంటేజ్ సాధించడం జరిగింది. అట్లానే దాదాపు 200 అబోవ్ మెంబర్స్ జేఈఈ మెయిన్స్లో క్వాలిఫై అయ్యి ఐఐటి అడ్వాన్స్కి అర్హత సాధించారు. అట్లానే గతంలో జరిగిన లాస్ట్ పేపర్ 1లో కూడా మరి జిల్లా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ర్యాంకులు సరస్వతి జూనియర్ కాలేజ్ విద్యార్థులు సాధించడం జరిగింది. అయితే ఈ ఫలితాలే కాకుండా కె సాకేత్ సాయిరామ్ అనే విద్యార్థి మ్యాథమెటిక్స్లో 99.83% సాధించాడు. అంటే 25 బిట్స్ ఉంటే 25 బిట్స్లో 24 రైట్ చేసి ఒక్క బిట్ రాంగ్ చేశాడు. ఆ ఒక్క బిట్ గా రైట్ అయి ఉంటే ఆ స్టూడెంట్ మరి ఆల్ ఇండియా లెవెల్లో మ్యాథమెటిక్స్లో 100% సాధించిన విద్యార్థుల్లో మన సరస్వతి కాలేజీ విద్యార్థి కూడా ఉండేవాడని మనం గర్వంగా చెప్పుకుంటున్నాము. అట్లానే ఈ విద్యార్థులంతా కూడా మరి ఏదో కార్పొరేట్ స్కూల్స్లోనో లేకపోతే ఇంకో చోట మరి చదివిన విద్యార్థులు కాదు. వీళ్ళంతా గ్రామీణ ప్రాంతంలోని గవర్నమెంట్ స్కూల్స్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్లో చదివించిన వాళ్ళు. వీళ్ళంతా కనీసం వీళ్ళకి ఎంసెట్, జేఈఈ మెయిన్స్, ఐఐటి అంటే కూడా తెలియని విద్యార్థులకి మరి మన కాలేజీలో జాయిన్ చేసుకొని ఇంటర్మీడియట్తో పాటు ప్యారలల్గా మరి డైలీ ఎంసెట్ కానీ, జేఈఈ మెయిన్స్ కానీ, ఐఐటి కానీ ప్రతిరోజు ప్యారలల్గా కోచింగ్ ఇస్తూ మరి 2 yearsలో వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ ర్యాంకులు తెప్పించడం జరిగింది. మరి దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి మనం కాలేజీ స్టార్ట్ చేసేటప్పుడు ప్రకాశం జిల్లాలో కాంపిటేటివ్ కాలేజీలు లేవు, లేక మరి చాలా మంది విద్యార్థులు లక్షలు కట్టి గుంటూరు, విజయవాడ లాంటి కార్పొరేట్ కాలేజీలో చేరడం ఆనవాయితీ అయింది. అయితే ఆ కార్పొరేట్ కాలేజీలకి సరైన విద్య అందక, సరైన భోజన వస్తు లేక, సరైన అకామిడేషన్ లేక బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో మనం కార్పొరేట్ ఫ్యాకల్టీ తోటి, అంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి మనం కాంపిటేటివ్ కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ వచ్చాము. దీనికి ఇంకొక కారణం కూడా ఏంటంటే మరి జేఈఈ మెయిన్స్ కానీ, ఐఐటి కానీ స్టూడెంట్స్కి మనము 1+2 ప్రోగ్రాము రన్ చేస్తున్నాము. అంటే 1+2 ప్రోగ్రామ్ అంటే ప్రతి స్టూడెంట్కి ప్రతి సబ్జెక్ట్ కూడా మరి కంటిన్యూగా 3 hours క్లాస్ జరుగుతుంది. 3 hoursలో 1 hour సబ్జెక్ట్ చెప్తారు, ఇంటర్మీడియట్ సబ్జెక్టు, 1 hour మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చెప్పడం జరుగుతుంది. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలను ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలబడుతోందని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 4వ విడత అర్హులైన లబ్ధిదారులకు నేరుగా నిధులు జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అనకాపల్లి జిల్లా కసింకోటలో ప్రారంభించగా దీనికి అనుబంధంగా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ప్రకాశం భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత కింద ప్రస్తుతం 4వ విడత కింద జిల్లాలో 98,848 మంది లబ్ధిదారులకు 185.34 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. ఈ 4 ఏళ్లలో జిల్లాలో 670.21 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరిందని చెప్పారు. లబ్ధిదారులు 184.34 కోట్ల విలువైన బ్యాంకు చెక్కును కలెక్టర్ అందించారు.
చేయూత కార్యక్రమము 4వ విడతల రూపాయలు దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలు అనకాపల్లి జిల్లా నుండి ఒక పెద్ద ప్రోగ్రాంలో వాళ్ళు ఖాతాలకి పంపించడం జరిగింది. ఇవాళ ప్రకాశం జిల్లాలో మహిళలు ఇక్కడ గ్రూప్స్ అండ్ మహిళలు సమాఖ్యలు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఇక్కడ లైవ్లో చూడడం జరిగింది. మన జిల్లాకి ఈ లాస్ట్ 4 ఇయర్స్లో ఈ 4 దఫాల్లో 670 కోట్ల రూపాయలు ఇక్కడ ఉంటున్న మహిళలకి వాళ్ళ సంఘాలకి వాళ్ళకున్న ఖాతాలకి డైరెక్ట్గా జమ చేయడం జరిగింది. ఈ సంవత్సరాల్లో 18,750 రూపాయలు లాస్ట్ విడతలుగా వచ్చేసి మొత్తంగా 75,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడింది. మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ వచ్చిన మహిళలు ఈ డబ్బులు ఏం చేశారు, ఎట్లా వాడారని అడిగితే వాళ్ళందరూ కూడా వాళ్ళు చిన్న చిరు వ్యాపారంకి ఇదన్నీ కూడా పెట్టుబడిగా అప్పులు తీర్చడము ఇట్లాంటి దీనికి చాలా చక్కగా వాడుకున్నారు. మన జిల్లాలో డిఆర్డీఏ అండ్ మెప్మా సంస్థ ద్వారా దాదాపుగా 38,000 డిఫరెంట్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ప్రమోట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక పెట్టుబడిగా పెట్టుకొని దాని ప్రధానంగా డైరీ యూనిట్స్ చాలా పెట్టాము. ఇంట్లో పౌల్ట్రీ యూనిట్స్ పెట్టడం జరిగింది. చిన్న టెక్స్టైల్స్ షాప్స్ పెట్టుకున్నారు. చాలా టైలరింగ్ అండ్ కుట్టు మెషిన్లు కొన్నారు. ఇట్లా రకరకాల కార్యక్రమంలో ఈ డబ్బులు చాలా సద్వినియోగం చేయడం జరిగింది. కన్సంప్షన్కి వాడుకొని ఎదురు ఖర్చు పెట్టకుండా ఇదన్నీ కూడా ఒక పెట్టుబడిగా పెట్టుకొని వాళ్ళకున్న లైవ్లీహుడ్స్ పెంచడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగంగా ఉంటుందని లబ్ధిదారులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు చేశారు. ఈ సంవత్సరంలో 98,800 మందికి దాదాపుగా ఒక 185 crores రూపాయలు ఈ సంవత్సరంలో వాళ్ళు ఫోర్త్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ రూపాయలు కూడా ఇక్కడ ఉంటున్న డిఆర్డీఏ అండ్ మెప్మా సంస్థ ద్వారా పూర్తి సద్వినియోగం చేసుకొని ఒక లైవ్లీహుడ్లో ఇది అన్ని కూడా ఇన్వెస్ట్ చేయాలని ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి ఉన్న ఫలితాలు ఒక మల్టిప్లైర్ ఎఫెక్ట్గా వాళ్ళందరూ కూడా వాళ్ళు చిరు వ్యాపారం నుంచి వాళ్ళకుంటున్న ఆదాయం పెంచిన ఒక కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. ఎట్లాంటి సందేహం లేదు. ఇట్లాంటి మంచి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇక్కడ ఉన్న ప్రకాశం జిల్లా మహిళల తరపున ధన్యవాదాలు. ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే ఎన్నికలలో పోటీ చేయమని చెప్పడం జరిగిందని, ఇళ్ల పట్టాలతో పాటు దంపతులకు వస్త్రాలు కూడా పెట్టి ఇళ్లు పట్టాలు ఇస్తున్నామని ఒంగోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒంగోలు నగరంలో ఇళ్ల పట్టాల పంపిణీ ఒక పండుగ వాతావరణం నెలకొంది. 22, 25, 26 డివిజన్ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరియు ఆయన సతీమణి బాలినేని శచీదేవి హాజరై పట్టాలు అందజేశారు. 9 నెలల్లో అన్ని వస్తువులతో కూడిన టౌన్షిప్ ఏర్పాటు చేస్తామని బాలినేని తెలిపారు. పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వలేరని టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారని, ఇప్పుడు చేసి చూపిస్తుంటే చాలా దూరంలో ఇస్తున్నారని, ఇవి దొంగ పట్టాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆరోపించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇవి దొంగ పట్టాలు అని నిరూపిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటానని, ఇవి ఒరిజినల్ పట్టాలు అయితే నువ్వు రాజకీయాల నుండి తప్పుకుంటావా అని సవాల్ విసిరారు. మీ 5 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క పట్టా అన్నా ఇచ్చారా అని ప్రశ్నించారు. 15 నిమిషాల్లో చెప్తారన్నారు. అటున్నాడు గుండా గౌరవ కుటుంబ గారు పాతపేట పద్మ గారు షేక్ అన్వర్ గారు
అభ్యర్థిగా పోటీ చేయడం చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. పట్టాలు తీసుకొచ్చి ఈరోజు పోటీ చేస్తానని చెప్పి ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. మరి డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళా కూడా వాళ్ళు పట్టాలు వేయలేరు అన్నారు, టైం లేదు అని అన్నారు. కానీ నేను పట్టాలకు ఇవ్వటం కాదు, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా మేము సచివాలయం పోయి మీరు తమ్మేసి రిజిస్ట్రేషన్ చేసుకునే సంగతి కరెక్టా కాదా అని అడుగుతా ఉన్నాం. ఎప్పుడైనా మేమందరూ కూడా రాత్రి మొదలు సచివాలయ సిబ్బంది విఆర్ఓలు జిల్లాలో ఉండే విఆర్ఓలు అందరూ పిలిపించి రాత్రి మొదలు కష్టపడి మేము సర్వర్లు పనిచేసి మరి ఎట్లా కష్టపడి ఈ రోజు పట్టాలన్నీ తయారు చేసి మీకు రిజిస్టర్ చేసి ఇస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో పట్టాలు అంటే ఎమ్మెల్యే సమ్మని పెట్టి కాగితం ఇచ్చేవాళ్ళు. ఆ పట్టాలు తీసుకొని మన ఇల్లు కట్టుకోలేకుండా కొన్ని రోజులు ఆగితే ఇంకా వేరే వాళ్ళు దొంగ పట్టాలు తీసుకొచ్చి ఈ మా స్థలం అని చెప్పి తీసుకొచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి రాకుండా రిజిస్టర్ చేసి ఇస్తున్నాం. మీ జీవితకాలం మీ పేరు మీద ఉంటుందని చెప్పి సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరు కూడా వచ్చి మాది అని చెప్పే అవకాశం లేకుండా మీ సొంతంగా మీ పేరు మీద ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ పట్టాలు కొంతమంది వాళ్ళ మనుషులను బట్టి ఆయన ప్రచారం చేస్తున్నాడు, ఈ దొంగ పట్టాలంట. నేను అడుగుతున్నా ఆయన్ని జవాబు నేను అడుగుతున్నా, ఇవి దొంగ పట్టాలు అనేవి అది కనుక ఈ దొంగ పట్టాలు అయితే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా, అదే నిజమైన పట్టాలైతే మీరు రాజకీయాల నుంచి విరమించుకుంటారా అని అడుగుతున్నా. నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతావా? అబద్ధాలు మాట్లాడి మోసం చేసి ప్రజలను ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తాం ఎంతవరకు నేను అడుగుతా ఉన్నా. సరే ఈ దొంగ పట్టాలు రాకపోతే మళ్ళా కోర్టు ఎందుకు వేశారు? మళ్ళా కోర్టుకు వేశారండి. ఈ రోజు కూడా వాయిదా జరిగింది, మళ్ళా కోర్టుకు వేశాడు. అంటే పేదలకు ఇల్లు స్థలాలు కూడా ఇదెక్కడ మళ్ళీ వారు ఈరోజు కోర్టు జడ్జి దగ్గర ఏం చెప్పారు? పేదవాళ్ళకి ఇవ్వటం లేదు, డబ్బు నెలకి ఇస్తున్నామంట. అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నామంట. ఇక అందరూ వైఎస్ఆర్ పార్టీనా? అన్ని పార్టీలు ఎవరు ఒక పార్టీ నుంచి ఉండరు. మేము అక్కడ అధికారులు ఎవరు అర్హులు ఉన్నారో ఎవరు లేదు అన్నారో వాళ్ళకి ఇమ్మని చెప్పాం తప్ప ఎక్కడ కూడా పార్టీ అనేది నేను ఎక్కడ కూడా చూడలేదని కూడా సభగా తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి పేదవాళ్ళందరూ కూడా రావాలి అనే ఉద్దేశంతో ఇచ్చాం. మరి చాలా మంది ఆర్ఎవేసులు కూడా ఇచ్చారన్నారు, ఆర్ఎవేసులు డబ్బుల్లో ఉన్నారు. పేదవాళ్ళు ఆర్ఎవేసుగా ఏం మాట్లాడతారండి ఈ రకంగా? మరి ఈ రకంగా చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అది డబ్బులు పెట్టి కొనిచ్చిన స్థలం కోర్టులో కూడా ఎక్కడ కూడా చల్లదు, ఏది కూడా మనకి ఇబ్బంది లేకుండా చేశామని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంటాడు, ఇంకో మాట అంటాడు, ఇప్పుడు దూరంగా ఇచ్చారు స్థలం అని. నువ్వు తిట్టుకోవాల్సిన మీ ఇంటి పక్కన పెట్టారా? నేను అడుగుతా ఉన్నా. ఒంగోలు నగరంలోని 11వ డివిజన్లో మహిళా సాధికారతే లక్ష్యంగా నారీతో నాగసత్యలత కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ సతీమణి నాగసత్యలత డివిజన్లోని మహిళలతో మమేకమై ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని, ప్రజలను కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. మరలా ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే దామచల జనార్దన్ను అఖండ మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
కూడా మా కృతజ్ఞతలండి. అందరికీ అయితే అసలు వెలుతురు కానీ ఏమీ లేకుండా పెద్దవాళ్ళని ఎంత ఇబ్బంది పడతారో అర్థమవుతూ ఉంది. ఇప్పుడే మన డివిజన్ పెద్దలందరూ కూడా చెప్పారు. లాస్ట్ టైం మన 19కి ముందు జనార్దన్ గారు లాస్ట్లో మీ డివిజన్ కూడా ఈ రోడ్డు చూసారంట, ఈ సత్రం సమస్య అంతా కనుక్కున్నారంట. ఆల్మోస్ట్ అన్ని అంటే పైప్ లైన్ కూడా వేసారంటే రోడ్డు కూడా వేయిద్దామని చెప్పని కోర్టు సమస్యను కూడా లాయర్లను ఏర్పాటు చేసి అంతా కూడా చూసుకోమని చెప్పారు. ఈ లోపల మన 19లో మన గవర్నమెంట్ పోవడంతో అక్కడ అది ఆగిపోయింది. ఈ 5 years నుంచి మళ్ళీ జనార్దన్ గారు ఎక్కడైతే ఆపారో అక్కడే ఉండిపోయింది తప్ప మళ్ళీ 5 సంవత్సరాల నుంచి ఏమీ జరగలేదని చెప్తూ ఉన్నారు అంతాను. మీ సమస్య అందరూ అర్థమైందేమో. నేను జనార్దన్ గారికి కూడా ఒకసారి దృష్టి తీసుకెళ్తాం. మన డివిజన్ వాళ్ళు అందరూ కూడా మన రాజమౌళి గారు కానీ సామయ్య గారిని మీరందరూ గోపి గారు కానీ అందరూ వస్తారు రేపు పొద్దున్న. ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడతారు. ఫస్ట్ డెఫినెట్గా రేపు మన పార్టీ రాగానే ముందు మీ ఈ కోర్టు సమస్య ఏంటన్నది చూస్తారు. మీ రోడ్డు కూడా మీకు పూర్తి అవుద్దమ్మా. డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ అన్నీ పూర్తి అవుతాయి. డెఫినెట్గా చెప్తాం మీ జనార్దన్ గారికి. మెయిన్ సమస్య ఇంకా ఏమన్నా ఉందా? ఏమైనా చెప్తాలనుకుంటున్నారు ఎవరన్నా ఏదన్నా? అంటే సమస్యనే కాదు అసలు పోనీకి ఉన్నాయి. ఏం చెప్పడం మెయిన్ ఇప్పుడున్న మన ఒంగోలు పరిస్థితి ఏంటంటే టీడీపీ వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి ఏదో సమస్య సృష్టిస్తున్నారు. అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళ అంటే డెఫినెట్గా ఏదో ఒక ఇష్యూ వాళ్ళకి ఏదో ఒక విధంగా ఒక ఇష్యూ చేస్తున్నారు. మెయిన్ సమస్యకి ఇది ఉంది. ఎప్పుడు కూడా మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళు అంటే ఎప్పుడు కక్ష సాధించింది ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ కూడా వాళ్ళకేం పెన్షన్లు కట్ చేయడం, వాళ్ళకి ఏదో రేషన్ కార్డులు కట్ చేయడం, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ చేయడం మన గవర్నమెంట్లో ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టీడీపీలో అంటే కనుక కక్ష సాధింపు వాళ్ళ మీద ప్రతి ఒక్కటి జరుగుతుందమ్మా. ఇదంతా మీరొక్కటి కాదు, చాలా మంది చాలా విధాలుగా నష్టపోయారు, చాలా విధాలుగా బాధపడుతున్నారు అందరూ కూడాను. మెయిన్ ఏంటంటే మన టీడీపీ అవడం అది మెయిన్ కారణం. ఇంకొక 45 రోజులు మనం ఓర్చుకోవాలి. ఎంతమందికి పెన్షన్లు పోతున్నాయి, ఎంతమందికి రేషన్ కార్డులు పోతున్నాయి మీ అందరికీ అర్థమవుతుంది కదా. అంటే ఏదైనా కరెంట్ ఛార్జీ పెరుగుతుంది. ఇప్పటికి ఎన్నిసార్లు కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి మీకు అర్థమవుతున్నాయి? 5 సంవత్సరాల్లో చాలా సార్లు పెరిగింది. 2004 నుంచి వేస్తున్నారు మేడం కరెంటు బిల్లు ఛార్జీలు జనాల మీద. అది తీసుకొని ఇప్పుడు మన మీద ప్రెజర్ చేస్తున్నారు. 19కి ముందు మీకు ఎంత వచ్చిందమ్మా కరెంట్ బిల్ మీరు చెప్పండి పోనీ. 100లో ఉండేది ఇప్పుడు వేలల్లో. ఇప్పుడు ఎంత ఉందమ్మా? 1500 అంటే 1000 రూపాయలు తేడా, 1200 తేడా. అవునా? ఎలా ఉంటుందో చూసారా పరిస్థితి అసలు? వాళ్ళ నాన్నగారు హయాంలో సంబంధించినవి అని ఇప్పుడు ఇతని హయాంలో వేస్తున్నారు. అంటే అన్నిటికీ ఏదో ఒకటి ఏం చెప్పాలంటే కదండి ఏదో ఒక రకంగా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరి మీద అంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారమ్మా. ఆ ఇచ్చేదానికంటే కూడా రెట్టింపు మన దగ్గర తీసుకుంటారు. బటన్ నొక్కే మేము ఇచ్చాము అంటున్నారు. దానికంటే ఎంత ఇదిగా మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. మీ అందరికంటే మగవాళ్ళంటే కూడా ఆడవాళ్ళు మీ అందరికీ బాగా అర్థమవుద్ది. ఇంటి ఖర్చులన్నీ మీకు తెలుసు కాబట్టి ఎంత దారుణంగా ఇప్పుడు ఇంటి ఖర్చుల పరిస్థితి. అవునా? మేడం ఇదివరకు 19కి ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అసలు? ఏదైనా కొనాలన్నా సరే 1500 రూపాయలు డబ్బులు వస్తాయి. అంటే 60 సంవత్సరాల నుంచి మళ్ళీ పెన్షన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 60 సంవత్సరాలకు మళ్ళీ ప్రతి నెల 1500 వస్తాయి. ఆ డబ్బుల సంగతి కూడా మీకు తెలియదు కదా. అదొకటి. మళ్ళీ మెయిన్ ఇప్పుడున్న గవర్నమెంట్లో పిల్లలు మీకు ఇద్దరికి వస్తుందమ్మా అమ్మఒడి? ఒక్కరికే కదా. కానీ రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అందరికీ వస్తుంది. మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు జరుగుతుందమ్మా ఎక్కడైనా పిల్లలకి? లేదు కదా. ఇంకొకటి ఇంటింటికి పైప్ లైన్ కుళాయి, ఫ్రీ కుళాయి ఇంటింటికంటే మనం దానికి ఏం కట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఫ్రీ కుళాయి ప్రతి ఇంటికి గవర్నమెంటే వేస్తారు అంతాను. మళ్ళీనేమో బీసీలకి పెన్షన్ 4000 చేస్తారని చెప్పారు. నిన్న 2 days బ్యాక్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన మంగళగిరిలో. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తుల స్వహస్తాలతో మహాశివునికి ప్రత్యేక అభిషేకాలు. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు దంపతులకు వస్త్రాలు కూడా ఇస్తున్నామని వెల్లడించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.